సుఖీవాహం షడానం దారుణం విపురోక్తిక అన్ని సమస్తమైనటువంటి కార్యాలు జరగడానికి యోగ్యంగా చక్కగా ధ్వజస్తంభ ప్రతిష్టాయుక్తంగా నిర్మింపబడినటువంటి ఏది కూడా మనకి రుచించదు, సక్రమంగా అనిపించదు. అందుకే జలబిందు నిపాతేత క్రమపరుస్తాం, వేరు లక్షలుగా సంపాదిస్తాం. క్రమశః విద్య కానీ చేశారు. బంగారు ఇంకా ఎక్కువ వేగంగా వస్తుంటే ఈ కోట కూడా విడిచిపెట్టేస్తారు. చివరికి డబ్బు కావాలా? కృతజ్ఞస్య యశః. కృతజ్ఞుడికి కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది? కీర్తి రాదు. కృతజ్ఞుడికి ఉండడానికి స్థానం దొరకదు. కృతజ్ఞుడికి సుఖం అనేటువంటి జీవితంలో ఉండదు. వాడు ఏదో అనుకునేది వాడు నేను సుఖం అనిపించట కుక్కలో ఉన్నక్కడ. అప్పుడు చేసేది లేక నిశాకరుడు ఈ యొక్క నాడీ జంగుని యొక్క ఆ పక్షి యొక్క శరీర మాంసం అంతా ఓ చోట పోయి మూట కట్టడానికి అవన్నీ బయటికి తీయించి చితి పేర్చి అగ్ని సమస్తే గోవు దూడ పాలు తాగుతున్నది. పాలు తాగుతుంటే అగ్నిలో కాలేటువంటి ఈ యొక్క నాడీ జంగుని యొక్క చితి మీద వచ్చి పడ్డాయి. చితి ఆరిపోయింది, అందులోంచి నాడి బయటకు వచ్చాడు. ఆశ్చర్యపోయారు, దేవుడిని మరణించినటువంటి వాడు ఎలా బతికాడు అని. అప్పుడు సాక్షాత్తు ఈశ్వరుడు బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యి ఎంతో మర్యాద చేశాడు. ఇతడు సత్ప్రవర్తన కలిగిన వాడు, ఇతని వల్ల మంచి కార్యములు జరగవలసి ఉన్నవి కాబట్టి ఇతన్ని. ఇంకో మిత్రుడు గౌతముడిని ఈ రాజు చంపేశాడు, మరణించాడు గౌతముడు. మహాత్ములారా, నా ఇంకో మిత్రుడైనటువంటి గౌతముడిని బ్రతికించండి అని అడిగాడండి ఈ పక్షీంద్రుడు. జీవితం అనేటువంటిది ఎప్పుడూ కూడా సమస్యలుగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏది సమస్య? అన్ని సమస్యలే. కానీ ప్రతి సమస్యకు పరిష్కారం అనేటువంటిది మన దగ్గరే ఉంటుంది. ఆకలి వేస్తే అన్నం తినడం కోరిక కాదు. మొత్తం అంతా 100 రకాల పదార్థాలు పెట్టుకోవాలి. మా అల్లుడు వచ్చాడు 200 రకాల పదార్థాలు ఇక్కడే చేసి పెట్టారండి, యూట్యూబ్లో మనకు చూపిస్తూ ఉంటారు. ఎవరు తినాలండి? ఎవరు చూడ పేర్లు ఏమైనా చెప్పగలదా? ఆవిడ తేవాలన్నా ఏమిటి చూడ్డానికి తప్పితే ఏమైనా ఒక్కటైనా రుచి చూడగలరు తింటాయి కదా. మనం కూడా పళ్ళాలు పట్టుకుని తింటూ ఉంటాం. పళ్ళెం పెట్టుకుని వాడు వేస్తూ ఉంటారు, తింటుంటే మీకు ఎవరికి కూడా కడుపు నిండదు. చూడండి, మీరెవరు కూడా కడుపు నిండా ఈ తృప్తి, అన్నం కూర అన్నం తిని మజ్జిగ వేసుకుని తిన్నటువంటి తృప్తి మాత్రం నీకు ఏం తిండి లేదు. దానికి దండనరా బాబు అంటే వాళ్ళ ఆశీస్సుల కొరకై అక్కడే లేరయ్యా. తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కాళ్లకు నమస్కారం చేసి నమస్కారం చేయాలి. పాదములు ఇక్కడ పద్మపాదుడైన పద్మము మీద నిలబడి ఉన్నాడు కాబట్టి దేన్ని ఆశ్రయిస్తాము? పాదములను ఆశ్రయిస్తాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం మమ అని అంటాం. చరణములను శరణు వేడుతానికి సంబంధించి ఆ సెంటర్లో ఆ కేంద్రంలో కూర్చునేవాడు. ఆ నారాయణతే నమో నమో